కోయడానికని ఎర్లీ మార్నింగ్ అయితే గార్డెన్ లోకి వచ్చానండి. చూడండి జొన్న కంకులు తింటూ చిలకలు ఎంత చక్కగా ఉన్నాయో కదా. అలాగే కొన్ని మొక్కలు కుండీల్లో కూడా వేసానండి, ఫ్రూట్ ప్లాంట్స్. ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే ఇవన్నీ కూడా జామ మొక్కలండి. జామ మొక్కలు కూడా చక్కగా పూత పిందెలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బంతి చెట్లు కూడా వేసానండి. 2 కలర్స్ అయితే నేలలో వేసాము. చూడండి ఫ్లవర్ సైజ్ కూడా ఎంత బాగా వచ్చిందో, హైబ్రిడ్ బంతి. ఇంకా కారపు బంతి కూడా వేసానండి. కారపు బంతి అయితే ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొన్ని పాదులు కూడా పెట్టానండి. బీర, కాకర, సొర ఇలాగా అన్నిటికి కూడా నిలువు పందిరి అయితే వేసాము. ఇవి కూడా ఇప్పుడిప్పుడే తీగలు అయితే పాకుతున్నాయి. ఒక 10 డేస్లో అలా పూత పిందులు అయితే స్టార్ట్ అయిపోతాయి. అలాగే జామకాయలు కూడా చక్కగా పూతలు అయితే స్టార్ట్ అయ్యాయండి. 2 రకాల జామ అయితే వేసాము. అలాగే వంగ అయితే చాలా బాగా వచ్చిందండి. కాపు అయితే చిన్న కాయలే ఉన్నాయి, అయినా వంగ లేతగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఫస్ట్ కాపు కాబట్టి నేనైతే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ. బెండకాయలు కొన్ని ఉన్నాయండి, వాటిలో కూడా 2-3 అయితే ముదిరిపోయినాయి. ముదిరిన సాంబార్లో అయినా వేసుకోవచ్చు కదా అనేసి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి పెద్ద చిక్కుళ్ళు అండి. పెద్ద చిక్కులు మనకు తీగ వెరైటీ ఉంటుంది, అలాగే బుష్ వెరైటీ ఉంటుంది కదా. ఇది బుష్ వెరైటీ, తీగలు అయితే రావు. కాయ అయితే మాత్రం బాగా వచ్చిందండి, చెట్టు నిండా కాసాయి. ఇది బచ్చల కూర అండి. బచ్చల్లో కూడా మనకి రకాలు ఉంటాయి. తీగ బచ్చలు ఉంటుంది, అలాగే తీగ బచ్చల్లో కూడా రెడ్ ఉంటుంది, మామూలు గ్రీన్ కూడా ఉంటుంది. ఇదైతే సిలోన్ బచ్చలి, బుష్ వెరైటీ. ఇది తీగలైతే రావు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది స్వీట్ నారింజ, కుండీలోనే కాసాయండి, చాలా బాగా వచ్చాయి. కూడా 16 ఇంచ్ పాట్లో, సిమెంట్ పాట్లో అయితే వేసాము. ఫ్రూట్స్ అయితే మాత్రం చిన్న చిన్న కుండీల్లో కూడా బాగా కాస్తున్నాయండి. అన్నీ కూడా ముందొచ్చే వీడియోస్లో నేను హార్వెస్ట్ అయితే చూపిస్తాను. ఇవి మల్బెరీస్ అండి. కాయలు అయితే బాగా కాస్తున్నాయి, కానీ పక్షులే ఉంచట్లేదు, చక్కగా తినేస్తూ ఉన్నాయి. కొన్ని అయితే ఉంటే హార్వెస్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.